అంతరిక్ష నౌక యొక్క డెక్ పై నిలబడి అనంతమైన అంతరిక్షంలోకి చూస్తున్నట్లు ఊహించుకోండి. అక్కడ నక్షత్రాలు సుదూర రత్నాల వల్ల మెరుస్తాయి మరియు గ్రహాలు శూన్యంలో నిశ్శబ్దంగా తిరుగుతాయి. మీ ఉత్సుకత ఎల్లప్పుడూ తెలియని వాటిని వెతకడానికి, విశ్వం యొక్క సుదూర ప్రాంతాల్లో దాగి ఉన్న విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి మిమ్మల్ని నడిపించినట్లయితే, ఈ రోజు మీ ప్రయాణం మిమ్మల్ని మన సౌర వ్యవస్థ అంచున నిశ్శబ్దంగా కక్షలో ఉండే నీలిరంగు దిగ్గజం నెప్ట్యూన్ వద్దకు తీసుకొస్తుంది. మీరు దాని రహస్యాలను వెలుగు తీసేందుకు సిద్ధమవుతున్నప్పుడు మీరు దానిలో ఉన్న లెక్కలేనన్ని అద్భుతాలకు ఆకర్షితులవుతారు. ప్రతి వాస్తవం గతం కంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా యాదృచ్ఛిక జ్ఞానంతో ఆకర్షించబడి ఉంటే, నెప్ట్యూన్ గురించిన ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ఉత్సుకతను పెంచడమే కాకుండా మిమ్మల్ని విస్మయం మరియు మరింత ఆశ్చర్యంతో నిండిన ప్రపంచానికి చేరవేస్తాయి. ఇక్కడ ప్రతి ఆవిష్కరణ కొత్త సాహసం అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నెప్ట్యూన్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెప్ట్యూన్ మన సౌర వ్యవస్థలో అత్యంత సుదూర గ్రహం. సూర్యుడి నుండి సుమారు 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మన కాస్మిక్ పొరుగు ప్రాంతాలలో ఉంది. ఈ అపారమైన దూరం నెప్ట్యూన్ ను భూమి కంటే సూర్యుడి నుండి 30 రెట్లు దూరంలో ఉంచుతుంది. ఈ దూరాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే, భూమి సూర్యునికి ఎంత దూరంలో ఉంటే దానికి 30 రెట్ల దూరంలో నెప్ట్యూన్ తన కక్షలో తిరుగుతుంది. ఈ గ్రాండ్ కాస్మిక్ డాన్స్ లో నెప్ట్యూన్ యొక్క రిమోట్ లొకేషన్ మన సౌర వ్యవస్థ యొక్క అద్భుతమైన స్థాయిని నొక్కి చెబుతుంది. కాస్మోస్ లో నెప్ట్యూన్ ఉనికిని అధికారికంగా కనుగొని పేరు పెట్టడానికి చాలా కాలం ముందే గుర్తించబడింది. 1600 ప్రారంభంలో టెలిస్కోపులు రాత్రిపూట ఆకాశంలో కొత్త దృశ్యాలను తెరిచినప్పుడు, ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలోకి మునుపెన్నడూ లేనంత లోతుగా వీక్షించడానికి వీలు కల్పించినప్పుడు ఈ కథ ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభ స్టార్ గేజర్లలో గెలీలియో గెలీలీ కూడా ఉన్నాడు. అతను 1613లో తన టెలిస్కోప్ ద్వారా నెప్ట్యూన్ ని చూశాడు. అయినప్పటికీ అతని నిశితమైన పరిశీలనలు ఉన్నప్పటికీ అతను ఈ మందమైన సుదూర వస్తువును కొత్త గ్రహంగా గుర్తించలేదు. 1795లో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జెరోమ్ లలాండే తన వివరణాత్మక సర్వేలో నెప్ట్యూన్ ను చూశాడు. అయినప్పటికీ అతనికి ముందు చూసిన గెలీలియో వలె లలాండే కూడా దాన్ని కొత్త గ్రహ శరీరంగా గుర్తించడంలో విఫలమయ్యాడు. అలా నెప్ట్యూన్ యొక్క రహస్యం 1830 వరకు కొనసాగింది. 1781లో యురేనస్ కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షల్ కుమారుడు జాన్ హెర్షల్ కూడా నెప్ట్యూన్ ను గమనించాడు. అతనికి నిపుణ జ్ఞానం మరియు అనుభవం ఉన్నప్పటికీ హెర్షల్ కూడా అతను చూసిన వస్తువును నిజంగా అంతుచిక్కని గ్రహం నెప్ట్యూన్ అని తెలియలేదు. నెప్ట్యూన్ యొక్క రహస్యం 1830 వరకు కొనసాగింది. ఆ తరువాత 1845లో ఖగోళ శాస్త్రవేత్త హార్బైన్ లెవెరియర్ నెప్ట్యూన్ యొక్క ఊహాజనిత స్థానాన్ని లెక్కించారు. ఆ తరువాత 1846లో నెప్ట్యూన్ అధికారికంగా ఒక గ్రహంగా గుర్తింపు పొందింది. ఇది నిశితమైన దృష్టి గల ఖగోళ శాస్త్రజ్ఞులు సంవత్సరాల క్రితం చేసిన పరిశీలనల ముగింపుగా గుర్తించబడిన ఒక ముఖ్యమైన విజయం. నెప్ట్యూన్ మన సౌర వ్యవస్థ అంచున ఉన్న ఒక గంభీరమైన దిగ్గజం. పరిమాణం మరియు ద్రవ్యరాశి రెండింటిలోనూ భూమిని ఒక మరుగుజ్జు గ్రహం అనే భావనను కలిగిస్తుంది. దాని భూమధ్యరేఖ వ్యాసార్థం భూమి కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ. ఈ నెప్ట్యూన్ యొక్క అపారమైన వాల్యూమ్ 63 ట్రిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుంటే నెప్ట్యూన్ మన గ్రహం కంటే 58 రెట్లు ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. ద్రవ్యరాశి పరంగా నెప్ట్యూన్ నమ్మశక్యంగాని బరువును కలిగి ఉంది. ఇది నమ్మశక్యంగాని 100 ఆక్టిలియన్ కిలోగ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. నెప్ట్యూన్ చాలా పెద్దది అయినప్పటికీ మీరు అనుకున్నంత భారీగా ఉండదు. ఇది భూమి కంటే 17 రెట్లు మాత్రమే బరువుగా ఉంటుంది. ఎందుకంటే నెప్ట్యూన్ భూమితో పోలిస్తే లోపల తేలికైన పదార్థాలతో తయారు చేయబడింది. ఉదాహరణకు, భూమి ఒక దట్టమైన ఇటుకగా ఉంటే నెప్ట్యూన్ ఒక పెద్ద మెత్తటి స్పాంజ్ లాగా ఉంటుంది. మీరు దానిని అది సరిపోయేంత నీళ్లు ఉన్న టబ్ పై ఉంచితే అది మునిగిపోవడానికి బదులు పైకి తేలుతుంది. నిజంగా నెప్ట్యూన్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. నెప్ట్యూన్ పై సంవత్సరం అనే భావన చాలా నాటకీయంగా ఉంటుంది. భూమితో పోలిస్తే నెప్ట్యూన్ పై సంవత్సరం చాలా పొడవుగా ఉంటుంది. సూర్యుడి నుండి చాలా దూరంలో ఉన్నందున సూర్యుని చుట్టూ ఒక కక్ష పూర్తి చేయడానికి దాదాపు భూమిపై 125 సంవత్సరాలు పూర్తి అయ్యేంత సమయం పడుతుంది. అంటే భూమిపై 125 సంవత్సరాలు పూర్తి అయితే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేస్తుంది. ఎందుకంటే నెప్ట్యూన్ కక్ష భూమి కక్ష కంటే దాదాపు 30 రెట్లు ఎక్కువ మరియు దాని వేగం 5 రెట్లు తక్కువగా ఉంటుంది. ఇంకా సరళంగా చెప్పాలంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. కానీ నెప్ట్యూన్ కి భూమిపై 60,000 రోజులు గడిచిపోయేంత సమయం అవసరం. అయితే నెప్ట్యూన్ పై ఒక రోజు భూమిపై కంటే చాలా తక్కువగా ఉంటుంది. భూమిపై ఒక రోజు 24 గంటలు, కానీ నెప్ట్యూన్ పై ఒక రోజు కేవలం 16 గంటలు మాత్రమే ఉంటుంది. కాబట్టి నెప్ట్యూన్ సంవత్సరం చాలా పొడవుగా ఉన్నప్పటికీ నెప్ట్యూన్ లో ప్రతిరోజు చాలా తక్కువగా ఉంటుంది.
మీరు నెప్ట్యూన్ సందర్శించి అక్కడ మిమ్మల్ని మీరు బరువు చూసుకోగలిగితే మీరు భూమిపై కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నారని మీరు కనుగొంటారు. ఉదాహరణకు మీరు భూమిపై 200 పౌండ్ల బరువు ఉంటే అదే నెప్ట్యూన్ పై 228 పౌండ్ల బరువును కలిగి ఉంటారు. ఎందుకంటే నెప్ట్యూన్ గురుత్వాకర్షణ భూమి కంటే బలంగా ఉంటుంది. నెప్ట్యూన్ పై గురుత్వాకర్షణ సెకనుకు 11.15 మీటర్లు ఉంటుంది. ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ కంటే 14% బలంగా ఉంటుంది. కాబట్టి కొన్ని వస్తువులు నెప్ట్యూన్ పై ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. జూపిటర్ తర్వాత నెప్ట్యూన్ రెండవ అత్యంత బలమైన గురుత్వాకర్షణ కలిగిన గ్రహం. కాబట్టి మీరు నెప్ట్యూన్ పై ఒక స్కేల్ పై అడుగు పెట్టినట్లయితే దాని బలమైన గురుత్వాకర్షణ కారణంగా మీరు అదనపు బరువును అనుభవిస్తారు. నెప్ట్యూన్ కి దాని పేరును పెట్టడానికి ముందు ఇది అనేక ఇతర పేర్లతో పిలువబడింది. ఇది దాని ఆవిష్కరణ చుట్టూ ఉన్న ఉత్సాహం మరియు చర్చలను ప్రతిబింబిస్తుంది. యురేనస్ కు ఆవల మన సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహానికి అధికారికంగా గ్రీకు దేవత పొసైడాన్ కు ప్రతిరూపమైన సముద్రం యొక్క రోమన్ దేవత పేరు పెట్టబడింది. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 1846లో కనుగొనబడిన నెప్ట్యూన్ ను మొదట్లో లెవేరియర్ లేదా లెవేరియర్స్ ప్లానెట్ అని పిలిచారు. దాని ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్బైన్ లెవేరియర్ గౌరవార్థం. ఇది ఇతర ప్రతిపాదిత పేర్లలో యురేనస్ కు ఉన్న సైడ్వే గ్రహం అనే పేరు సౌర వ్యవస్థలో దాని స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. నెప్ట్యూన్ ని జానస్ మరియు ఓషియానస్ అనే పేర్లతో కూడా పిలిచేవారు. ప్రతి ఒక్కటి సమయం నుండి విభిన్న అంశాలను లేదా ప్రేరణలను ప్రతిబింబిస్తుంది. ఆ తరువాత మాత్రమే నెప్ట్యూన్ కు అధికారికంగా సముద్రం యొక్క రోమన్ దేవత పేరు పెట్టారు. ఈ పేరు ఈ సుదూర నీలి గ్రహానికి పర్యాయపదంగా మారింది. నెప్ట్యూన్ నుండి భూమిని వేరు చేసే అపారమైన దూరాన్ని బట్టి మానవ చరిత్రలో సుదూర మంచు దిగ్గజానికి దగ్గరగా ఒకే ఒక్క అంతరిక్ష నౌక మాత్రమే ప్రవేశించడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఒంటరి అన్వేషకుడే వాయేజర్ 2 మన సౌర వ్యవస్థ యొక్క రహస్యాలను ఛేదించే లక్ష్యంతో 1977లో నాసా చేత ప్రారంభించబడ్డాడు. దాదాపు 12 సంవత్సరాల పాటు సాగిన ప్రయాణం తర్వాత వాయేజర్ 2 చివరకు ఆగస్టు 1989లో నెప్ట్యూన్ చేరుకుంది. దాని చారిత్రాత్మక ఫ్లైట్ సమయంలో ఈ ప్రోబ్ నెప్ట్యూన్ యొక్క ఉత్తర ధ్రువం నుండి కేవలం 3000 మైళ్ళ దూరం ప్రయాణించి మానవాళికి గ్రహం గురించిన అత్యంత వివరణాత్మక చిత్రాలు మరియు డేటాను అందించింది. వాయేజర్ 2 యొక్క ప్రయాణానికి దాని డొంకలు లేకుండా లేదు. మార్గంలో ప్రోబ్ జూపిటర్, సాటర్న్ మరియు యురేనస్ కు అద్భుతమైన ప్రయాణం చేసింది. ప్రతి సందర్శన బాహ్య గ్రహాల గురించి మన అవగాహనకు దోహదం చేసింది. నెప్ట్యూన్ కి దాని గ్యాస్ జెయింట్ తోబుట్టువులైన జూపిటర్, సాటర్న్ మరియు యురేనస్ వలె ఘన ఉపరితలం లేదు. దృఢమైన రాతి నేలకు బదులుగా నెప్ట్యూన్ దట్టమైన వాతావరణంతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ వాయువులో క్రమంగా నీరు మరియు మంచుతో కూడిన మురికి మిశ్రమంగా మారతాయి. నెప్ట్యూన్ యొక్క ఛాయాచిత్రాలలో పరిశీలకులను ఆకర్షించే స్పష్టమైన నీలం రంగు ఒక ఘన ఉపరితలం యొక్క ప్రతిబింబం కాదు, అది దాని ఎగువ మేఘాల పొర యొక్క రంగు. హైడ్రోజన్, హీలియం మరియు మీథేన్లతో కూడిన ఈ మేఘాలు నెప్ట్యూన్ యొక్క అద్భుతమైన నీలి ఆకాశ రూపానికి దోహదపడతాయి. ఇది యురేనస్ యొక్క మృదువైన లేత నీలం రంగుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ తీవ్రమైన నీలం నెప్ట్యూన్ వాతావరణంలో మీథేన్ యొక్క అధిక సాంద్రత ఫలితంగా ఏర్పడుతుంది. ఇది ఎరుపు కాంతిని గ్రహించి నీలి కాంతిని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబిస్తుంది. దాని అంతర్గత నిర్మాణాన్ని ఎప్పటికీ పూర్తిగా అన్వేషించడానికి వేచి ఉంది. నెప్ట్యూన్ లో గాలి వేగం గంటకు 1300 మైళ్లకు మించి అస్థిరమైన స్థాయిలకు చేరుకుంటుంది. నెప్ట్యూన్ యొక్క గాలులు దాదాపు ఊహించలేనంత భీకరంగా కనిపిస్తాయి. ఈ విపరీతమైన గాలులు భూమిపై మనకు తెలిసినట్లుగా పోల్చి చూస్తే దాదాపు అసాధ్యం అనిపించేలా చేస్తాయి. ఈ హింసాత్మక గాలులకు మూలం నెప్ట్యూన్ యొక్క అత్యంత వేడి దాని చుట్టూ ఉన్న శీతలమైన విస్తీర్ణం మధ్య ఉన్న నాటకీయ వ్యత్యాసంలో ఉంది. గ్రహం యొక్క అంతర్గత వేడి మరియు చల్లని బాహ్య అంతరిక్షం మధ్య ఈ ఘర్షణ శక్తివంతమైన వాతావరణ ప్రవాహాలను నడుపుతుంది. ఇది గ్రహంపై కనికరం లేని తుఫాన్లను సృష్టిస్తుంది. నెప్ట్యూన్ మంచుతో నిండిన నీలిరంగు మరియు శీతల ఉష్ణోగ్రతకు ప్రసిద్ధి చెందింది. ఇది మన సౌర వ్యవస్థలోని అత్యంత శీతల గ్రహాలలో ఒకటి. అయినప్పటికీ దాని అతిపెద్ద చంద్రుడు ట్రైటాన్ లో చలిని మరింత తీవ్రస్థాయికి తీసుకువెళ్తుంది. ఈ సుదూర ఘనీభవించిన చంద్రుడు మన మొత్తం సౌర వ్యవస్థలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. ట్రైటాన్ యొక్క ఉపరితలం దాదాపు -400 డిగ్రీల ఫారెన్హీట్ కి పడిపోతుంది. ఈ వాతావరణం చాలా శీతలంగా ఉంటుంది. ఇది నెప్ట్యూన్ యొక్క ఇప్పటికే ఉన్న చలి ఉష్ణోగ్రతలను కూడా మరగుజ్జు చేస్తుంది. ట్రైటాన్ యొక్క మంచుతో నిండిన ప్రకృతి దృశ్యం కేవలం ఘనీభవించిన బంజరు భూమి కాదు. ఇది క్రమానుగతంగా విస్ఫోటనం చెందే హింసాత్మక గేజర్లను కలిగి ఉన్న డైనమిక్ ప్రపంచం. నైట్రోజన్ వాయువు యొక్క ఫ్యూమ్లతో వాతావరణంలోకి మరియు అనేక మైళ్ల దూరం అంతరిక్షంలోకి పంపుతుంది. ఈ గేజర్లు ట్రైటాన్ యొక్క మంచుతో నిండిన మరియు నిర్మలమైన ఉపరితలంపై పేలుడు చర్యను జోడిస్తాయి. సౌర వ్యవస్థ యొక్క అత్యంత తీవ్రమైన వాతావరణంలో ఒక నాటకీయ వ్యత్యాసాన్ని సృష్టిస్తాయి.
ఈ వీడియోకి కన్క్లూజన్. నెప్ట్యూన్ మన సౌర వ్యవస్థలో సూర్యుడి నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహం. ద్రవ్యరాశి పరంగా 3వ అతిపెద్దది మరియు వ్యాసం ప్రకారం 4వ అతిపెద్ద గ్రహం. ఇది రెండింటిలోనూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీనికి సముద్రపు రోమన్ దేవత పేరు పెట్టబడింది. ఇది భూమిపై మనకు తెలిసినట్లుగా జీవించడానికి ఆస్కారం లేకుండా చేస్తుంది. ఇది జూపిటర్, సాటర్న్ మరియు యురేనస్ వలె వాయువులతో కూడిన గ్రహం. నెప్ట్యూన్ పై ఒక రోజు క్లుప్తంగా 16 గంటలు ఉంటుంది. అయినప్పటికీ సూర్యుని చుట్టూ ఆ గ్రహం యొక్క కక్ష పూర్తి కావడానికి దాదాపు భూమిపై 165 సంవత్సరాలు గడిచిపోయేంత సమయం పడుతుంది. విశేషం ఏమిటంటే మన సౌర వ్యవస్థలో నెప్ట్యూన్ మాత్రమే రాత్రిపూట ఆకాశంలో ప్రత్యక్షంగా గమనించడానికి ముందు గణిత శాస్త్ర పరంగా అంచనా వేయబడిన ఏకైక గ్రహం. ఈ సుదూర దిగ్గజం సైద్ధాంతిక ఖగోళ శాస్త్రం మరియు మానవ ఉత్సుకత యొక్క శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ అనంత విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మన తపన యొక్క లోతులను వెల్లడిస్తుంది.